అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఒకరికొకరు పార్ట్ 2 రచించిన వారు విజయ్ గారు. అలా రోజులు గడుస్తుండగా అమృతకి 6 ఏళ్ళప్పుడు ఒకరోజు పిల్లలందరూ కలిసి పెళ్ళాట ఆడుకున్నారు. అందులో వంశీ భర్తగా, అమృత భార్యగా కూర్చున్నారు. అందరూ కలిసి చెరువులోకి వెళ్ళి తామర పువ్వులు కోసుకొచ్చి ఆ తామర పువ్వు కాడని దండలా చేయి వంశీ అమృతకి ఇవ్వగానే ఇద్దరు ఒకరి మెడలో ఒకరు ఆ దండలు మార్చుకున్నారు. పిల్లలు గడ్డిపోచతో తాలిబొట్టు చేసి వంశీ చేతికిస్తే దానిని వంశీ అమృత మెడలో కట్టాడు. అమృత హే బావకి నాకు పెళ్ళి, బావకి నాకు పెళ్ళి అని నవ్వింది. వంశీ ఆ చిరునవ్వుని చూస్తూ అమృత చేయి పట్టుకున్నాడు. పిల్లలందరూ పెద్దగా అరుస్తూ వీధులెమ్మట నడుస్తూ వంశీ అమృతాన్ని తీసుకొస్తారు. అది చూసి పెద్దవాళ్ళందరూ నవ్వుకుంటారు. ఏంటో బయట అల్లరిగా ఉందని రాధ, రాజగోపాల్ బయటకు రాగానే సీతారాముల్లా నడుస్తూ వస్తున్న వంశీ అమృతాన్ని చూసి నవ్వుకున్నారు. రాధకి వాళ్ళిద్దరినీ అలా చూడగానే చాలా సంతోషం అనిపించింది. పక్కింటావిడ ఏంటి వదిన, కొడుకు కోడలికి పెళ్ళైనట్టుంది, సాయంత్రం భోజనాలు పెడతావా అంది నవ్వుతూ. రాధ ఊరుకో వదిన, అదేదో పెళ్ళాట అని నవ్వి పిల్లల్ని దగ్గరకు తీసుకుంది. అమృత అత్తమ్మ బావకి నాకు పెళ్ళైపోయింది అంది నవ్వుతూ. రాధ ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళి దిష్టి తీసి నువ్వు పెద్దడివి అవుతున్నావు వంశీ, ఇలా ఆటలు ఆడకూడదు కదా అంది మందలిస్తూ. వంశీ లేదమ్మా, అమ్మ గొడవ చేస్తుంటే ఇలా చేశాను అన్నాడు. రాధ దండలు వేసుకోమని ఎవరు చెప్పారే నీకు అంటూ అమృత బుగ్గలు లాగింది. అమృత మొన్న శ్రీరామనవమి పండగప్పుడు ఇలానే చేశారుగా సీతారాముల పెళ్ళి, అందుకే బావ చేత దండ వేయించుకున్నా. బావ ఇప్పుడు మొగుడు, నేను పెళ్ళాం అంది కిలకిలా నవ్వుతూ. రాధ ఇప్పుడు కాదే, పెద్దయ్యాక ఇద్దరు బాగా చదువుకొని ఉద్యోగం వచ్చాక మీకు మేమే పెళ్లి చేస్తాం అని ఇద్దరినీ దగ్గరికి తీసుకుంది. వంశీ చదువులో యావరేజ్, అమృత చాలా బాగా చదువుతుంది. వంశీ మాత్రం ఎవరైనా తనని కానీ తన వాళ్ళని కానీ ఏమన్నా అంటే ఊరుకోడు. అలా చాలాసార్లు ఎవరో ఒకరిని కొట్టడం చేసేవాడు. రాజగోపాల్ కూడా చాలాసార్లు మందలించేవాడు. అమృతకి దూరంగా ఉండాల్సి వస్తుందని గుంటూరులోని ఇంజనీరింగ్ చేరి ఇంటి దగ్గర నుండి వెళ్ళొస్తుండేవాడు. అలా 2 ఏళ్ళయ్యాక అమృత ఇంటర్మీడియట్ కోసం గుంటూరులోనే చేరి హాస్టల్లో ఉంది. వంశీ మాత్రం డైలీ ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళేవాడు. ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఉండగా ఒకసారి పండుగకి అమృత ఇంటికి వచ్చింది. అమృతాని చూడగానే వంశీ కళ్ళలో ఎప్పుడూ ఒక మెరుపు వచ్చేది. అమృత బావా బాగున్నావా? వంశీ నాకేమమ్మో సూపర్గా ఉన్నాను, నువ్వెలా ఉన్నావు, బాగా చదువుతున్నావా? అమృత బాగా చదువుతున్నాను బావా, నువ్వు ఇంకా గొడవ పడుతున్నావా అంది నవ్వుతూ. వంశీ పెద్దగా అనకు అమ్మో, నాన్న వింటే ఇంకా మళ్ళీ ఏదో ఒకటి అంటాడు అని అమృత నోటి మీద చేయి పెట్టాడు. అమృత సరే బావా అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ సెలవుల్లో ఊరిలో ఎవరో అమృతాని కమెంట్ చేశారని తెలిసి వంశీ వెళ్ళి వాడి మక్కీలు విరగ్గొట్టాడు. అమృత తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అప్పటికే ఈ గొడవ గురించి తెలుసుకున్న రాజగోపాల్ ఇంటికి వచ్చి వంశీతో ఎందుకురా బయట ఎవడినో కొట్టావంట అన్నాడు కోపంగా. అప్పటికే రాధ భయంతో వంశీ పక్కన నుంచుంది. వంశీ వాడు అమ్ముని కమెంట్ చేశాడు, అందుకే 4 తగిలించాను అన్నాడు తలంచుకొని. రాజగోపాల్ ఎవడో పోరంబోకోడు ఏదో అంటే కొట్టేస్తావా, వాడికేమన్నా అయితే నీ పరిస్థితి ఏంటి? రాధ వాడు ఎవడో మన అమ్మాయినంటే ఊరుకుంటామా అంటూ చిన్నగా నసిగింది. రాజగోపాల్ నువ్విలా వెనకేసుకురాబట్టే వీడిలా తయారయ్యాడు అని వంశీతో నువ్వేం చిన్నపిల్లోడివి కాదు, అమృత కూడా ఈడుకొచ్చిన పిల్ల, నీ ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయి వెనుక తిరిగితే పద్ధతి కాదు, బుద్ధిగా చదువుకో అని కోపంగా చూశాడు. వంశీ సరే నాన్న అని తన గదిలోకి వెళ్ళి అమృత ఫోటో చేతిలో పట్టుకొని బాగా ఏడ్చాడు. అప్పటి నుండి వంశీ బాగా చదివి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్కి వెళ్ళి అక్కడే ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని ఒక చిన్న కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు.
అమృత కూడా గుంటూరులోని వంశీ చదివిన కాలేజీలోనే ఇంజనీరింగ్ చేరింది. వంశీ ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి బాగా కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నాడు. వంశీ అంటే అక్కడ చాలామందికి క్రష్. కానీ ఎవరిని దగ్గరికి కూడా రానివ్వడు. వాళ్ళ బాస్ సూర్యకి వంశీ అంటే చాలా అభిమానం. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వంశీతోనే షేర్ చేసుకుంటాడు. వంశీ మనసులో అమృతాన్ని ప్రేమిస్తున్నా ఎప్పుడూ ఫోన్ కూడా చేసేవాడు కాదు. జాబ్లో జాయిన్ అయ్యాక ఒకసారి ఇంటికి వచ్చాడు. దాదాపు సంవత్సరం తర్వాత ఇంటికి వచ్చిన కొడుకుని చూసి కన్నీళ్లు పెట్టుకుంది రాధ. రాజగోపాల్, ఎలా ఉందిరా జాబ్? ఇబ్బందేం లేదుగా అన్నాడు. వంశీ, బాగుంది నాన్న, ఇబ్బందేం లేదు అన్నాడు తలంచుకొని. అమృత, బావా బాగున్నావా, ఎలా ఉంది నీ జాబ్ అంది కాఫీ తీసుకొచ్చి. వంశీ, బాగున్నా అమృత, జాబ్ కూడా బాగుంది. నువ్వు బాగా చదువుతున్నావా అన్నాడు అలానే తలంచుకొని పక్కకు చూస్తూ. అమృత, బాగానే చదువుతున్నాను బావా అని లోపలికి వెళ్ళిపోయింది. అలా ఇంటికి అప్పుడప్పుడు వస్తుండేవాడు వంశీ. ఎప్పుడు వచ్చినా అమృతతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. అమృత కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని క్యాంపస్ సెలక్షన్స్లో మంచి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుంది. రాజగోపాల్ చెప్పడంతో వంశీ దగ్గరుండి అమృతని హాస్టల్లో జాయిన్ చేసి అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. అమృత ఫ్రెండ్ భువన అనే అమ్మాయికి వంశీ వాళ్ళ ఆఫీస్లోనే జాబ్ వచ్చింది. ఆ అమ్మాయి ఎక్కువగా వంశీని గమనిస్తూ ఉండేది. వంశీ ఎంత కష్టపడి పనిచేసినా టీం మెంబర్గానే ఉన్నాడు. సూర్య ఎన్నిసార్లు ప్రమోషన్ ఆఫర్ చేసినా వద్దని అలానే ఉండిపోయాడు. సూర్య ఎప్పుడు వంశీని ఒక ఎంప్లాయీలా చూడలేదు, తన సొంత మనిషిలా చూసుకున్నాడు. అలా రోజులు గడుస్తున్నప్పుడు ఒకరోజు ఆఫీస్కి చైర్మన్ గారి అమ్మాయి శ్వేత వస్తుంది. తాను MBA చేసి వేరే బ్రాంచ్ చూసుకుంటూ ఉంటుంది. కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉందామని వస్తుంది. తాను చాలా అందంగా ఉంటుంది. అలా ఆఫీస్లోకి వస్తుంటే అందరూ తనని మైమర్చిపోయి చూస్తూ ఉంటారు. తాను నవ్వుకుంటూ సూర్య క్యాబిన్లోకి వెళ్తుంది. సూర్య, రెస్ట్ తీసుకొని రేపు వస్తానన్నావు కదే, మళ్ళీ ఇదేంటి అన్నాడు నవ్వుతూ. శ్వేత, లేదురా, ఇంట్లో బోర్ కొడుతుంది, అందుకే ఇలా వచ్చేసాను అని చైర్లో కూర్చుంటుంది. ఇద్దరూ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపు ఆగి సూర్య వంశీని పిలిపిస్తాడు. వంశీ లోపలికి వస్తుంటే శ్వేత వెనక్కి తిరిగి అలా చూస్తుండిపోతుంది వంశీని. వంశీ, చెప్పండి సార్ అన్నాడు. సూర్య, ఎన్నిసార్లు చెప్పాను వంశీ, సూర్య అని పిలవమని, కనీసం నా క్యాబిన్లో అయినా సూర్య అని పిలువు అని. ఈమె నా చెల్లి శ్వేత, మన బెంగళూరు ఆఫీస్ చూసుకుంటుంది అని శ్వేతని చూపించాడు. వంశీ, హాయ్ మ్యామ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. శ్వేత అలానే చూస్తూ చేయి కలిపి హాయ్ సార్ అంది. వంశీ, సార్ కాదు మ్యామ్, వంశీ అని పిలవండి అన్నాడు నవ్వుతూ. శ్వేత తేరుకొని ఓకే వంశీ అని చేయి వదిలి నవ్వుతుంది. సూర్య, వంశీ కాదు వంశీ గారు అనాలి, తాను ఇక్కడ 6 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాడు అన్నాడు. వంశీ, అయ్యో పర్వాలేదు సార్, వంశీ అంటేనే బాగుంటుంది అన్నాడు నవ్వుతూ. సూర్య, ఓకే వంశీ, ఇంకా నువ్వెళ్ళు అన్నాడు ఒక చూపు చూసి. వంశీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. శ్వేత అలానే వంశీ వెళ్ళిన వైపు చూస్తుండిపోయింది. సూర్య, హలో చెల్లెమ్మగారు అన్నాడు మొహాన చిటికెలు వేసి. శ్వేత సిగ్గుపడుతూ సారీ అన్నయ్య అని నవ్వింది. సూర్య, అంత నచ్చాడా వంశీ అన్నాడు. శ్వేత, చాలా అంటే చాలా మ్యాన్లీగా ఉన్నాడు. చిన్న చిరునవ్వు ఆ ముఖానికి అందాన్ని తెచ్చింది. తను వేసుకున్నందుకేమో ఆ డ్రెస్కి అందం వచ్చినట్టుంది. ఆ కళ్ళు అబ్బబ్బబ్బా ఏమున్నాయి అంటూ తన్మయత్వంలో మునిగిపోయింది. సూర్య, నీకు తాను తప్పక నచ్చుతాడని నాన్న నిన్ను కూడా అడగకుండా నిన్ను తనకి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. కానీ తాను ఒప్పుకోలేదు అన్నాడు కొంచెం బాధగా. శ్వేత కూడా బాధగా చూసి ఎందుకు, ఎవరినైనా ఇష్టపడుతున్నాడా అంది. సూర్య, అదేం తెలియదురా, నీకో విషయం చెప్పనా,
తాను ఇంతవరకు ప్రమోషన్ తీసుకోలేదు. తాను ఒప్పుకుంటే కంపెనీలో షేర్ కూడా ఇస్తానన్నాను. కానీ అవేమీ వద్దని అలానే టీం మెంబర్గానే చేస్తున్నాడు. నాన్నకి చాలా ఇష్టం వంశీ అంటే. అంత మంచోడు అయితే నిన్ను బాగా చూసుకుంటాడని అడిగితే తాను మృదువుగా సారీ చెప్పాడు అని సూర్య శ్వేతతో అన్నాడు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ like, share and subscribe to my YouTube channel. Thank you.